మూడో విషయం మనం గమనించాము, ఇతరులను నువ్వు ఏం చేయాలి? నిమగ్నులుగా పెట్టాలి. ఇతరులను ఎంగేజ్ చేయాలి. ఎవరైనా నీ యొద్దకు వచ్చినప్పుడు దేవుని మాటలలో వారిని ఏం చేయాలి? నువ్వు కూర్చోబెట్టాలి, పోనివ్వకూడదు. కొంత సమయం వరకు వారిని దేవుని వాక్యముతో ఎంగేజ్ చేయాలి, అంటే నిమగ్నులుగా చేయాలి. నువ్వు ఊరికి నేను బాగున్నా మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. ఒక వ్యక్తి నీతో కలిసినప్పుడు వారిని నువ్వు నిమగ్నులుగా చేయాలి. హల్లెలూయా. నేను ఉకేరిలో ఒక బేకరీకి నేను లాస్ట్లో డెలివరీ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి నన్ను ఏం అడిగాడు తెలుసా? సార్, మీరు సినిమాలు చూస్తారా? థియేటర్లకు వెళ్ళి అని అన్నాడు. నేను చెప్పాను, అయ్యా ముందు పిచ్చి ప్రేమ. 15 సార్లు నేను ఒక్కొక్క సినిమా చూసేవాడిని. దేవుణ్ణి ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో, యేసు ప్రభువును నేను ఎప్పుడైతే ఎరిగానో అప్పటి నుంచి నేను బంద్ చేశానయ్యా అని చెప్పాను. ఏం సార్, ఏం చెప్తున్నారు? అవును, బంద్ చేశాను. అయోగ్యమైనవి, అపవిత్రమైనవి, అయోగ్యుల మధ్య కూర్చొని చూడుట మంచిది కాదయ్యా, ఇది నాకు వర్తించదు అని చెప్తే, మీరు ఎంత బాగా మాట్లాడతారు సార్, వింటుంటే మాకు ఒక గురుగారు ఉన్నారు, వాళ్ళు అన్యులు కదా, వారి గురుగారిది ఒక వీడియో చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళ గురుగారు ప్రవచనాలు ఇచ్చే వీడియో. ఆ వీడియో చూస్తూ ఏమన్నాడంటే, సార్, ఈయన వీడియోలు తర్వాత మీరు మాట్లాడే వీడియోస్ కొన్ని నేను చూస్తుంటాను, ఎంత ఆనందంగా ఒక జ్ఞానమునిచ్చే మాటల ప్రకారంగా ఉంటాయి సార్. డిట్ టు డిట్ నాకు ఎంత చక్కగా అనిపిస్తుంది. మీ ఇద్దరు ఈ వీడియోస్ నేను చాలా ప్రేమిస్తాను సార్ అని అంటాడు. ఎవరు ఈ మాట అంటున్నాడు? ఎవరండి? ఒక అన్యుడు, ఒక బేకరీ ఓనర్ ఈ మాటలు పలుకుచు ఆ 5 నిమిషాలు అతన్ని దేవుని యొక్క నామములో నిమగ్నుడుగా చేశానన్నమాట. ఆడ కస్టమర్స్ వచ్చి వంతు తీసుకుంటున్నారు, వాని ముఖం నా మీద పెట్టాడు, కానీ కస్టమర్స్కి చేతులు మారుతున్నాయి, డబ్బులు ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కానీ ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టాడు? నా మీద పెట్టాడు. నేను ఆ బేకరీ దగ్గర ఒక 10 నిమిషాలు ఉంటే వాడిని 7 నిమిషాల పాటు దేవునిలో నిమగ్నుడిగా చేసేసాను, ఎంగేజ్ చేసేసాను వాడిని. ఆమెన్. నువ్వు ఎక్కడ ఉంటావో వ్యర్థమైనవి మాట్లాడడం కాదు, కానీ నీ ఎదుట ఉన్నవారిని దేవునిలో నిమగ్నులుగా చేయడం. ఈ యొక్క థియరీ, ఈ యొక్క విషయమును తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎక్కడ సువార్తకు వెళ్ళినా, శిష్యుల మధ్య కూర్చున్నా, ఎక్కడికున్నా వాళ్ళను నిమగ్నులుగా చేసి కదలనివ్వకుండా చేసేవాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి నీ జీవితంలో. ఎప్పుడైతే దీన్ని నువ్వు కలిగి ఉంటావో నీ కుటుంబానికి క్షేమము కలుగును. హల్లెలూయా. అలాగని నువ్వు దేవునితో నిమగ్నులై ఉండాలి. నువ్వు దేవునికి స్తోత్రం.